లేజియెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. అన్‌డౌటెడ్‌లీ. ఓవర్ కాన్ఫిడెంట్ సీతక్క. సెల్ఫిష్ విల్ యష్మికిచ్చాడు. స్వార్థపరురాలు అని. వాళ్ళు గనక రియలైజ్ అవ్వకపోతే ఈ వీక్ నా గెస్ కరెక్ట్ అయితే ఎలిమినేట్ అయ్యేది సీత. అండ్ ఆ తర్వాత వెంటనే యష్మి గూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడొచ్చిందండి స్టార్ ఆఫ్ ద షో 'గంగవ్వ.' నాకు మొన్నటిదాకా ఇదేంటి మనం తెలుగు 'బిగ్ బాస్' చూస్తున్నామా? కన్నడ 'బిగ్ బాస్' చూస్తున్నామా? అని ఒక డౌట్ ఉండేది. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హిట్ మీ హార్ట్ హియర్. కొంచెం డిలేలో నడుస్తున్నాం మనం. కానీ విల్ బి గెట్టింగ్ బ్యాక్ సూన్ ఆన్ ట్రాక్. ఆల్రెడీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యి 12, 13 అవర్స్ అయిపోతుంది. కానీ మనం కొంచెం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిలేలో ఉన్నాం. బట్ ఫాస్ట్‌గా వీడియోస్ చేస్తాను. రివ్యూస్ అరగంట, గంట వీడియోలు కాకుండా షార్ట్ వీడియోస్‌లో కంటెంట్‌ని మంచిగా రివ్యూ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటా. ఆహ్, ఎక్కువ రోజులు అవ్వలేదండి స్టార్ట్ చేసి. బట్ అప్పుడే 11, 12 వీడియోస్ దాకా అప్‌లోడ్ చేసాము. సబ్‌స్క్రైబర్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే. ఆల్ దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు 2.0 రీలోడ్, గ్రాండ్ రీలాంచ్ రకరకాల పేర్లు. బట్ సింపుల్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కెళ్ళే ముందు ఈ వీక్‌లో లాస్ట్ ఘట్టం, లాస్ట్ ఎలిమినేషన్ అందరికీ తెలిసిందండి. పాత పడిపోయింది. ఆ టాపిక్ పెద్ద ఇంట్రెస్టింగ్ కూడా కాదు. 9క ఎలిమినేషన్. యాస్ వి ఆల్రెడీ స్పోక్ గ్రాఫ్ పడిపోయింది. సో, ఎక్సైటింగ్‌గా లేదు. ఎలిమినేషన్ కూడా అంత ఎక్సైటింగ్‌గా ఏమి అనిపించలేదు. నాకు సార్ వచ్చారు, పిలిచారు, ఎలిమినేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. సో, డన్. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వన్ బై వన్ స్టార్ట్ అయ్యారు. టు స్టార్ట్ విత్ ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ గారిని తీసుకొచ్చారండి. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీజన్స్ వచ్చేసి సీజన్ 1. అందులో హరితేజ గారి కామెడీ గాని, పంచులు గాని, టైమింగ్ గాని, గేమ్ గాని అల్టిమేట్ ఉంటది. అండ్ మనం చూసాం ఆవిడ చివరి దాకా ఫైనలిస్ట్ వరకు నిలబడింది. అండ్ షీ ఈస్ వన్ ఆఫ్ ద లేడీస్ హూ ట్రావెల్ టిల్ ద ఫైనల్స్. అయితే మరి 8 ఇయర్స్ అవ్వడం వల్ల కాస్త ఎదిగారావిడ. అప్పుడొక అమ్మాయి, ఇప్పుడొక అమ్మ. కాస్త దూకుడేమైనా తగ్గిందా? ఆ పంచులు, ఆ కామెడీ టైమింగ్ తగ్గిందా? అంత ఎంటర్‌టైన్ చేస్తారా లేదా? అని అనిపిస్తుంది. కానీ అండి ఆవిడ అమ్మ అని మాట్లాడుకున్నప్పుడు ఆళ్ళ అమ్మాయి ఉందండి ఎంత క్యూట్‌గా ఉందో. స్టేజ్ మీదకొచ్చి ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ, పిల్లలు అలా చలాకీగా ఉంటే భలే బావుంటారండి. దాని క్రెడిట్స్ కంపల్సరీ ఆళ్ళ పేరెంట్స్‌కివ్వాలి. నెక్స్ట్ ఫ్యామిలీ టాస్క్‌లో భూమి పాపని మళ్ళీ తీసుకొస్తే బావుండనిపిస్తుంది నాకు. అండ్ 'హరితేజ' గారు ఆఫ్ కోర్స్ పెర్ఫార్మన్స్ ఏవి అదంతా తర్వాత 'నవదీప్' గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. 'హరితేజ' గారి స్టైల్‌లో 'నవదీప్' గారు మంచి మెసేజ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి లోపలికి పంపించారు. లోపలికెళ్లారు, పరిచయాలు జరిగినాయి. ఆవిడ స్టైల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. నాకు తెలుసు ఇది డే 1. సో, నేను అందుకు అప్పుడే గుడ్డు మీద ఈకలు పీకినట్టు మరి జడ్జ్ చేయట్లేదండి. సింపుల్‌గా పైపైన ఎంతవరకు టచ్ చేయొచ్చో అంతవరకు టచ్ చేసి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరిట్లోనూ నాకు నచ్చిన ఎంట్రీ ఈ సెకండ్ ఎంట్రీ అండి. అదే మన 'టేస్టీ తేజ.' మనకు తెలుసు 'టేస్టీ తేజ'తో ప్రమోషన్ లేకుండా ఏ సినిమాను ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు అని. అంత పాపులర్ అయ్యాడు. అయితే ఇంతకుముందు అతనొచ్చినప్పుడు చివరిదాకా ఉండలేకపోయినా బయటికెళ్ళాక ఎంత ఎదిగాడు, ఎంత గ్రో అయ్యాడు, అతని కామెడీ టైమింగ్ ఏంటి, ఎంత ఎంటర్‌టైనర్ అని అన్నీ చూసాం మనం. అవన్నీ డిపిక్ట్ చేస్తూ క్లియర్‌గా ఏవీలో మెన్షన్ చేసి ఒక సినిమా టీజర్ రేంజ్‌లో ఆ ఏవీ డిజైన్ చేశారండి. చాలా బావుంది. చాలా నచ్చింది. రీవాచ్ వాల్యూ కూడా ఉందండి ఆ ఏవీకైతే. లాస్ట్‌లో వాళ్ళ అమ్మగారి కాళ్ళకి దండం పెడుతూ ఫిజికల్‌గా ఆహ్, ఆయన కొంచెం వీక్ అని కాన్సెప్ట్ ఆడియన్స్‌కి అర్థం చేసుకుంటే బావుంటదని ఆ హ్యూమర్ ఎలిమెంట్ చాలా బావుందండి. అండ్ 'టేస్టీ తేజ' గారు యట్ అగైన్ లాస్ట్ టైమ్ ఆ ఫుడ్ డ్రెస్ ఏసుకొని, సూట్ ఏసుకొనొచ్చారు. ఈసారేమో టెడ్డీ బేర్‌లేసుకొచ్చారు. ఆయన కామెడీ అమ్మాయిలన్నట్టు నచ్చుతున్నానని ఆవిడకి పైపెచ్చు లాస్ట్ ఆయన సీజన్‌లో కాస్త ఫ్రిక్షన్ ఉంది చూడండి 'శోభ' గారితో. ఆవిడే మెసేజ్ ఇచ్చారు ఈసారి కూడా. చూద్దాం ఈసారి మరి ఈయన ఏ డోస్‌లో ఆడతారనేది. స్టేజ్ మీద కొంచెం నర్వస్‌గా కనిపిచ్చాడు. మరి ఎందుకో అదంతా. కానీ వన్స్ హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలా వన్ మ్యాన్ షో అండి. అస్సల అదరగొట్టేస్తున్నాడు. యష్మికి బిర్యానీ తీసుకెళ్ళి పులిహోర కలిపి బిర్యానీ పెట్టాడు. అదేంటో మరి పులిహోర కలిపి బిర్యానీ పెట్టడం. ఊరికే అంటున్నానండి. మంచి ఫన్, మంచి క్యాండిడేట్. ఎక్స్‌పెక్టింగ్ ఎ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అలాంగ్ విత్ ద గేమ్ ఫ్రమ్ హిమ్. ఎంటర్‌టైన్ చేస్తాడని నమ్మకం అయితే ఉంది నాకు. అయితే వీళ్ళిద్దరూ ప్రైజ్ మనీ కోసం గేమ్ ఆడారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేసిన వాళ్ళందరిది రాయల్ క్లాన్ అండి. ఆల్రెడీ మిగిలిపోయిన వాళ్ళు అంటే ఒరిజినల్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళని ఓజీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అని పేరు పెట్టారు. సో, ఓజీ వర్సెస్ రాయల్ క్లాన్ జరగబోతుంది గేమ్ అనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నామినేషన్స్ ఏంటనేది వీడియో ఎండింగ్‌లో మాట్లాడుకుందాం మనం.
సో, రాయల్ క్లాన్‌లో ఫస్ట్ ఉన్న ఇద్దరు మెంబర్స్ హరితేజ గారు, టేస్టీ తేజ, ఓజీ క్లాన్‌లో నుంచి నిఖిల్ అండ్ విష్ణుని తీసుకొని గేమ్ ఆడతారు. అయితే ఇక్కడ ఒక బ్యాలెన్స్ ట్రై చేశారని చెప్పొచ్చు. విష్ణు గేమ్ పరంగా వీక్ అని మనమే ఆడియన్స్‌గా మనకే తెలుసు, క్లారిటీ ఉంది. అండ్ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అయిన నిఖిల్‌ని తీసుకొని వాళ్ళ మీద గెలిచి ఒక మెసేజ్ ఇచ్చారు. స్ట్రాంగ్ వాళ్ళని గెలుస్తాం, వీక్ వాళ్ళని వదిలిపెట్టం అనేటట్టుగా. అండ్ 20,00,000 కాంట్రిబ్యూట్ చేశారు. అయితే 5 వారాల నుంచి 20,00,000 రంది ఈ ఒక్క గేమ్‌కి 20,00,000 ఏంటి? ఇంత ప్రైజ్ మనీయా అంటే ఉంటదండి. ఎక్కడో ఎవరో పడుకున్నారనో 10,00,000 లాగేస్తాడు బిగ్ బాస్ తెలుసుగా మనకి. నెక్స్ట్ మరి కొంచెం ఒక సపరివార సమేతంగా చూసే ఒక షోలో గ్లామర్ కూడా కావాలి గదా! ఈ కంటెస్టెంట్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో గ్లామర్ ఎలిమెంట్ కోసం మాత్రమే ఎంటర్ అయిందా ఈమె అనేటట్టుగా నైని పావని పెర్ఫార్మన్స్ కానీ, ఏది స్టేజ్ మీద ఆవిడ చేసిన పెర్ఫార్మన్స్ కానీ, లోపలికెళ్ళినాక ఆవిడ ఉన్న ఆవిడని చూపించిన విధానం గాని అలా అనిపించింది. నో అఫెన్స్ టు ఎనీవన్. జస్ట్ డే 1 గురించి రివ్యూలో భాగంగా మాత్రమే చెప్తున్నా. అంటే లాస్ట్ టైమ్ కూడా ఆవిడ ఎర్లీగా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆడలేదు కాబట్టి. సో, ఈసారి ఆడితే బావుండు గ్లామర్‌తో పాటు. అండ్ ఈవిటితో పాటు నెక్స్ట్ ఇంకో మేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే మెహబూబ్. మెహబూబ్ తెలుసే. సో, యాహ్! యూట్యూబ్‌లో మొదలయ్యి పాటలకి కవర్ డాన్సెస్ చేస్తూ ఇప్పుడు సోలో ఐ మీన్ ఒరిజినల్ సాంగ్స్‌కి డాన్స్ కవర్స్ చేస్తా ఇతను కూడా గ్రాఫ్ బాగా పెరిగింది. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్. అయితే ఇందాక నయని పావనికి మన శివాజీ గారు వీడియో బయటిచ్చారండి. డాడీ డాడీ అనుకుంటూ ఒక ఫాదర్స్ అండ్ బాండ్ లాగా. అంటే యాహ్! అన్‌ఫార్చునేట్‌లీ తినకి వాళ్ళ ఫాదర్ లేకపోవడం. సో, ఒక ఫాదర్‌లీ పర్సనాలిటీ ఈ షో వల్ల దొరికిందని చెప్పడం చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంది. గుడ్ దట్ బిగ్ బాస్‌లో ఇలాంటి మంచి రిలేషన్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీసే కాకుండా అనేది ఒక మంచిగా అనిపించింది నాకైతే. మెహబూబ్‌కొచ్చేసి సోహెల్ మెసేజ్ ఇచ్చాడు. వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్. మనం బిగ్ బాస్ లోపల నుంచి బయటికెళ్ళాక చూస్తున్నాం. మళ్ళీ మెహబూబ్ లోపలికొచ్చినాక గూడా ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. గుడ్ ఫర్ దెమ్. అలాగే మెహబూబ్ ఇంకా మంచి ఫ్రెండ్స్‌ని చేసుకుంటూ మంచిగా ఆడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అయితే ఇందాక ఫస్ట్ హరితేజ, టేస్టీ తేజ లోపలికెళ్ళినప్పుడు వాళ్ళకి గేమ్ కండక్ట్ చేయడానికి ఒక సెలబ్రిటీ ఒక సెలబ్రిటీ గ్రూప్ వచ్చిందండి. అదే మన 'శ్రీ విష్ణు' అన్న నటించిన 'స్వాగ్' సినిమా టీమ్. ఆ 'స్వాగ్' సినిమా ట్రైలర్ రివ్యూ, రియాక్షన్ అండ్ సినిమా హైప్ ఈక్వేషన్, సినిమాలో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది ఒక చిన్న వీడియోలో క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి ఒక వీడియో చేశానండి. షార్ట్స్ కూడా ఉన్నాయి. మీకు ఫుల్ లెంత్ వీడియో చూసే టైం లేదనుకుంటే మన ఛానెల్‌లో కుదిరితే లింక్ చేస్తాను ఇక్కడెక్కడైనా. ఒకసారి ఛానెల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూడండి. సినిమా చాలా బావుందంటున్నారు. ఖచ్చితంగా మీరు నేను చేసిన వీడియో చూస్తే సినిమా చూడాలనిపిస్తది. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. వీడియో చూసినందుకు అండ్ సినిమా చూసినందుకు గూడా. సో, వాళ్ళొచ్చి గేమ్ కండక్ట్ చేశారు. అలాగే సెకండ్ పెయిర్ అయిన 'నైని పావని', 'మెహబూబ్ దిల్‌సే'ని ఆట ఆడించడానికి వచ్చిన సెలబ్రిటీ పెయిర్ ఆర్ టీమ్ 'జనక అయితే గనక' అని సుహాసన నటించి అక్టోబర్ 11థ్ రిలీజ్ అవుతున్న ఒక కొత్త సినిమా. దీన్ని 'దిల్ రాజు' గారు ప్రెజెంట్ చేస్తున్నారు. సో, ఇది గూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దీని మీద గూడా వీడియో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నా. ట్రైలర్ రివ్యూ అండ్ వాట్ టు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ద మూవీ అలాంగ్ విత్ ద హైప్ ఈక్వేషన్ అనేది. సో, వెయిట్ ఫర్ దట్ వీడియో. సో, వీళ్ళొచ్చేసి టాస్క్ కండక్ట్ చేశారు. ఇక్కడ అపోనెంట్స్‌గా ఓజీ క్లాన్ నుంచి మణికంఠ అండ్ శ్రీరాన్ని చూజ్ చేసుకున్నారు. మణికంఠ ఆడడు, వీక్ అది ఇది అన్నారు గానీ, చాలా బాగా ఒక అంటే 3, 4 లేయర్స్ ఆఫ్ డిస్క్స్ ఒక పోల్‌లో నుంచి బయటికి తీయాలి. ఆ టాస్క్‌లో ఒకానొక టైంలో మెహబూబ్ కన్నా కూడా ముందున్నాడు. సో, ఇవాల్టి నుంచి మణికంఠ ఒరిజినల్ గేమ్ ఒక మంచి గేమ్ మొదలవబోతుంది అని నాకనిపించింది. ఒక 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 సంకేతంలాగా. అఫ్‌కోర్స్ సీత కూడా బానే ఆడింది. సీత ఒక బాల్ ఎక్కువ వేయడంతో అల్టిమేట్‌గా ఓజీ క్లాన్ గెలిచింది. ఇవాళ ఆడిన 4 గేమ్స్‌లో ఓజీ క్లాన్ గెలిచిన ఓన్లీ గేమ్ ఇది అని చెప్పొచ్చు మనం. ఇదొక రకంగా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఒక పంచ్. ఒక ఆహ్ అంటే ఇంకా డెప్త్‌గా అంటే మాటలు బాగోదులెండి. స్లిప్పర్ షాట్ లాగా. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఒక లోపల ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండి బయట జనాలు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారని ఫీడ్‌బ్యాక్ తెలిసే అవకాశం కూడా చాలా తక్కువుంది. సో, వాళ్ళు ఏదో బా ఆడుతున్నాము, మేము అలా ఇలా అనే ఒక ఊహలో ఉన్నారు. ఎందుకంటే మీరెలా ఎదుర్కుంటారని స్టార్టింగ్‌లో నాగమామ అడిగినప్పుడు కూడా మేము పులులు, సింహాలు చింపేస్తాం. ఐ డోంట్ కేర్ బ్రో అన్నట్టు 'యష్మి' డైలాగులు ఇలాంటియన్నీ చూసాం. కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ వచ్చారు. మీ ఆటలు కట్టు అనేటట్టుగా ఉన్నారు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో, ఓన్లీ ఓజీ క్లాన్ గెలిచిన ఓన్లీ గేమ్ టుడే అగైన్స్ట్ ద రాయల్ క్లాన్. దానివల్ల వాళ్ళు ఏ బెడ్‌రూమ్ చూజ్ చేసుకోవచ్చు అండ్ రేషన్ కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోకెళ్ళింది. 2 ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అండి బిగ్ బాస్‌లో. ఫస్ట్ వన్ ఈస్ ఫుడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద రూమ్ దే విల్ బి ఆక్యుపైయింగ్. ఫిఫ్త్ హౌస్‌మేట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ఎంటర్ అయిన ఆవిడ ఎవరు అంటే రోహిణి. అదేనండి. మా
అని ఫస్ట్ సీరియల్‌తోనే మనందరిని మెప్పించింది చూడండి. ఆవిడ 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 టైమ్ లైన్ ఆఫ్ గ్రాఫ్ అసలు చాలా డిఫరెంట్. సీరియల్‌లో ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యి, అలా ఎదుగుతూ బిగ్ బాస్‌కొచ్చి సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ 'సేవ్ ద టైగర్' సీరీస్‌లో మరీ ముఖ్యంగా మనల్నందరిని ఆకట్టుకొని మెప్పించింది. అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మత్తు వదలరా' లో కూడా ఆవిడది ఒక చిన్న ఎపిసోడ్ ఉంటది. 'ఓరి నా కొడకా' ఎపిసోడ్. చాలా హైలైట్‌గా ఉంటది. సో, ఆవిడ మంచి ఏబీతో ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్‌కి. ఆవిడకి ఆవిడ ఫ్రెండ్ మెసేజ్ షేర్ చేశారు. విషెస్ చెప్పారు. లోపలికొచ్చారు. అయితే ఆవిడేదో ప్రాంక్ ప్లే చేద్దాం అనుకుంది. ఆఫ్‌కోర్స్ అట్టర్ ఫ్లాప్ అయింది ప్రాంక్. మేబీ ఫేస్ వాల్యూ ఏంటంటే ఆవిడ గురించి తెలుసు కదా! ఆల్రెడీ ఆ హౌస్‌మేట్స్ అందరికి. ఎందుకంటే చాలా మంది వీళ్ళంతా ఆహ్, ఆహ్, బయట ఔట్‌సైడ్ ద బిగ్ బాస్ చాలా షోస్‌లో కామన్‌గా పార్టిసిపేట్ చేసి పరిచయాలు ఉన్నవాళ్ళు చాలా మంది ఇందులో. సో, ప్రాంక్ అయితే ఫ్లాపు. ఇంకా సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి గౌతమ్. అదేనండి అశ్వత్థామ. అశ్వత్థామ 2.0గా వచ్చాడు ఈసారి. అశ్వత్థామ రీలోడెడ్ అంట. ఇంకా కొత్తగా ఒక ట్యాగ్ కూడా తీసుకున్నాడు. డాక్టర్ బాబు. ఏంటంటే మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే మన సీరియల్ యాక్టర్స్ అయిన ఇంతకుముందు బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రియాంక ఒక మంచి మెసేజ్ ఇచ్చి లోపలికి పంపించారు. లోపలికెళ్ళగానే డాక్టర్ బాబుకి టాస్క్ ఇచ్చేసారు. లోపల పేషెంట్‌లాగా ఉన్న కంటెస్టెంట్స్‌కి మందులివ్వురా బాబు అని. లేజియెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. అన్‌డౌటెడ్‌లీ. గేమ్ ఆడకుండా, ఆ అబ్బాయి ఎనకాల తిరుగుతా, ఉన్న ఫాలోయింగ్ అంతా తగ్గించుకొని, టాప్‌లో ఓటింగ్‌లో ఉండేది కాస్త లాస్ట్‌లోకెళ్ళిపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్ సీతక్క. ఈవిడ లాస్ట్ వీక్‌లో మణికంఠ మీద ఏడ్చినంత, నాకు తెలిసి యష్మి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత మొత్తం మీద ఏడ్చుండదండి. అండ్ ఓవర్ థింకింగ్ మణికంఠ. కరెక్ట్‌గానే ఇచ్చాడు. ఎందుకంటే, సింపతి స్టారా కాదా అనేది పక్కన పెడితే, ఓవర్‌గా ఆలోచిస్తాడనైతే మనందరికీ తెలుసు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్ సెల్ఫిష్ పిల్ యష్మికిచ్చాడు. స్వార్థపరురాలు అని. 100% అండి. డబుల్ గేమ్ ఆడతదావిడ. ఇప్పుడు ఒక రేంజ్ వరకు నీ ఐడియాలజీని నువ్వు సపోర్ట్ చేసుకోవాలి. అది మించి తప్పు, ఒప్పు అనే గీతని దాటేసి ఎళ్ళిపోతే మనుషులు అసలు యాక్సెప్ట్ చేయరు. సో, ఎలిమినేషన్స్, నామినేషన్స్ గురించి మాట్లాడినప్పుడు సీతతో పాటు యష్మి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. టేక్ కేర్. ఈ 'రోహిణి అండ్ గౌతమ్' పెయిర్‌ని ఆడించడానికి 'మా నాన్న సూపర్ హీరో' మూవీతో మన ముందుకొస్తున్న సుధీర్ బాబు గారు బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చేసారు. 'సాయి షిండే' గారు తెలుసు కదండీ! 'తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా' ఆ! ఆయన ఈ సినిమాలో సుధీర్ బాబుకి ఫాదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసా. సింపుల్, సటిల్ ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ. దీని గురించి కూడా అతి త్వరలో మేబీ టుమారో వీడియో రిలీజ్ చేస్తాను. జనక అయితే గనక స్వాగ్ రివ్యూస్‌తో పాటు 'మా నాన్న సూపర్ హీరో' వీడియో కూడా ఛానెల్‌లో చూసేయండి. 'హిట్ మీ హార్డ్ యార్' మన ఛానెల్‌లో చూసేయండి. అండ్ మూవీ కూడా తప్పకుండా చూడండి. గౌతమ్, రోహిణి బా ఆడారు అనే దానికన్నా, సీత ప్లేయర్‌గా ఫెయిల్డ్ అని చెప్పుకోవచ్చండి సింపుల్‌గా. సీత ఫస్ట్ టాస్క్ మొదలెట్టింది. అందులో 3 టాస్క్స్ చేయాలి. 1, 2, 3 ఇద్దరు కలిసి. రాయల్ క్లాన్‌లో ఇద్దరూ కలిసి 3 టాస్క్‌లు ఆడేలోపు సీత ఒక్క టాస్క్ కూడా ఆడలేకపోయింది. ఇవాళ చూస్తే సీత లాస్ట్ వీక్, ఆ ముందు వీక్ నేను చీఫ్ అయిన దగ్గర నుంచి త్యాగం చేసి మీ అందరిని ఆడిచ్చి, నేను కోల్పోయాను అండ్ సింపతి అది ఇది అని ఒక రకమైన ఏడుపు మెంటాలిటీతో ఉండి బ్లేమ్ చేసింది చూడండి. అవి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారేమో! అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇప్పటిదాకా మళ్ళా ఆడియన్సే కదండీ! ఇచ్చారేమో అనిపించింది. అట్టర్‌లీ ఫెయిల్డ్. అసల తను కంపల్సరీ రీచెక్ చేసుకోవాలి. తను అనుకుంటున్నంత అక్కడ మ్యాటర్ లేదు. తనేదో అనుకుంటుంది. సెంటర్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఇప్పటిదాకా అనుకుంది. స్ట్రాంగెస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ అనుకుంది. షీ వాస్ బట్ షీ ఈస్ నాట్ ఎనీమోర్. వాళ్ళకి ఒక ఆహ్, సమ్ పవర్ వచ్చింది. సమ్ ఇమ్యూనిటీ వచ్చింది. అంటే నాట్ యాక్చువల్లీ నామినేషన్ ఇమ్యూనిటీ వేరేదిది. దీని గురించి టైమ్ వచ్చినప్పుడు చెప్తా అన్నారు. ఇంకా సెవెంత్ క్యాండిడేట్ అండి. ముక్కా అవినాష్. ఈయన పాస్ట్ పెర్ఫార్మన్సెస్ అన్నీ కాస్త మిక్స్‌డ్. నవ్విస్తాడు, వెంటనే అరిచేస్తాడు. కాసేపు అదంటాడు, కాసేపు లాజిక్ తప్పి ఏదో మాట్లాడుతున్నాడు అనిపిస్తాడు. ఇవాళ ఆయన స్టేజ్ మీద చేసిన కామెడీ కూడా కాస్త అలాగే అనిపించింది. కానీ నా సర్ప్రైజ్ ఏంటంటే ఆయనది ఏవితో వస్తాడేమో అనుకుంటే మంచి డాన్స్ పెర్ఫార్మన్స్‌తో వచ్చాడు. పెళ్లయింది కదా కొత్తగా కాస్త హుషారుగా ఉన్నట్టున్నాడులెండి. మంచిదే. మనకు కూడా ఆ హుషారే కావాలి. కానీ పెళ్లయినా కూడా అమ్మాయిల మీద ఇంకా చూపు పోయినట్లేదు. ఉన్నాం మేము చూస్తాం ఆడియన్స్‌ని. కరెక్ట్ చేసేస్తాం అన్నీ. నువ్వేదో అనుకోమాకు. ఊరికే నవ్వుతున్నానులెండి. లోపలికెళ్ళాడు, పని చేశాడు. ఆల్రెడీ తెలిసిన చాలా మందున్నారు. బానే ఉంది. ఇప్పుడొచ్చిందండి స్టార్ ఆఫ్ ద షో 'గంగవ్వ'. ఐ స్వేర్ ప్రామిస్ ఒట్టేసి చెప్తున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరొస్తున్నారు?
అనే స్పెక్యులేషన్స్ వింటున్నప్పుడల్లా గెస్సింగ్ జరుగుతున్నప్పుడల్లా గంగ వస్తది అని చెప్పిన ప్రతిసారి ఎందుకయ్యా గంగవ్వని తెస్తావు బిగ్ బాస్? ఫస్ట్ వీక్ ఎళ్ళిపోద్ది అనుకున్నా. తను స్టేజ్ మీదకి అడుగుపెట్టిన నిమిషం నుంచి షీ ఈస్ ద స్టార్ ఆఫ్ ద షో టుడే. అన్‌డౌటెడ్‌లీ అండి. 100%. ఆ స్వాగ్ అసల ఎవ్వరికీ మ్యాచ్ చేయలేనంత స్వాగ్ అండి. ఆహ్, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అండి. ఏంటంటే అది లోపల నుంచి వస్తది. ఏసుకున్న బట్టల వల్లో ఇంకొకటో కాదు. జీవితాన్ని చూసి ఎన్నో ఎదుర్కొని ఒడిదుడుకులు నిలబడిన ఆ పెద్దావిడలో ఉంది ఆ స్వాగ్. ఆవిడ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. రాయల్ క్లాన్‌లో. లోపలికెళ్ళింది ఎళ్ళడమే విక్టరీ కొట్టింది. అది కూడా ఇమ్యూనిటీ పవర్ విక్టరీ. ముక్క అవినాష్ కాంబినేషన్‌లో ఇరగదీసిందండి. సిగ్గు తెచ్చుకోవాలి అందరూ. మరీ ముఖ్యంగా ఓజీ క్లాన్‌లో ఉన్న వాళ్ళందరూ ఆవిడ పట్టుదలని, ఆవిడ ఆడిన విధానాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు తెచ్చుకుంటారని కోరుకుంటున్నా. ఆవిడ కూడా మంచిగా చెప్పింది. "వీళ్ళు తిండికి కొట్టుకుంటున్నారని తిండి తెచ్చాను. పిల్లలు సరిగ్గా ఆడట్లేదు. నేనేంటో ఎళ్లి చూపిచ్చి మంచిగా లైన్‌లో పెట్టి ఆడిస్తానని" చెప్పింది. ఆడిస్తదనే అనుకుంటున్నా. ఫస్ట్ వీకే ఎళ్ళిపోద్ది అంటున్నా గానీ లేదండి. గంగవ్వ ఈసారి ఉంటది. జెండా పాతిద్ది. అయితే ఎప్పటి వరకు పాతిద్దనేది చూడాల్సిందే మనం ముందుకెళ్ళే కొద్దీ. వచ్చేసారండి మొత్తానికి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ. మంచి మజా వైపు రాబోతుంది. నాకు మొన్నటిదాకా ఇదేంటి మనం తెలుగు బిగ్ బాస్ చూస్తున్నామా? కన్నడ బిగ్ బాస్ చూస్తున్నామా? అనే ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే మెల్లమెల్లగా రీసెర్చ్ చేస్తే స్ట్రాంగ్ క్యాండిడేట్స్, గట్టి క్యాండిడేట్స్ మనందరం మాట్లాడుకునే క్యాండిడేట్స్ ఆల్‌మోస్ట్ అందరూ కన్నడ ఆర్ బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినోళ్ళేనండి. ఆహ్, మణికంఠ, నబీల్, సీత, విష్ణుప్రియ ఐ గెస్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ. ఆఫ్‌కోర్స్ స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ నబీల్ ఉన్నాడు మనకి. మన తెలుగువాడు, మన తెలుగు నేలలో పుట్టి పెరిగినాడు. బట్ ఈసారి వచ్చిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ద తెలుగు ఆరిజిన్స్. మన నేల మీద పుట్టి పెరిగినాడు. సో, ఏదో కన్నడ వర్సెస్ తెలుగు, శాండల్‌వుడ్ వర్సెస్ టాలీవుడ్ లాగా అయ్యేటట్టుగా ఉంది. మంచిదే. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నంత సేపు ఎవరితోనే ఏముందిలెండి. కాపోతే తెలుగోడు గెలిస్తే కొంచెం ఆనందం. తెలుగు అమ్మాయి అయితే ఇంకా ఆనందం. నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్స్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా నెక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి ఇమ్యూనిటీ ఉండబోతుంది. అది ఏ రకమైన ఇమ్యూనిటీ అంటే 8 మెంబర్స్‌లో లాస్ట్‌లో గంగవ్వ, ముక్కు అవినాష్ ఒక ఇమ్యూనిటీ పవర్ గెలుచుకున్నారు. అది నామినేషన్స్ అప్పుడు ఒకళ్ళకిచ్చి వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో వాళ్ళని సేవ్ చేయొచ్చు. అండ్ మిగతా వాళ్ళల్లో ఇద్దరిని ఓజీ క్లాన్ మొత్తం కలిసి నామినేట్ చేయాలి. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ ఏవి ఓజీ క్లాన్‌కి, రాయల్ క్లాన్‌కి లేవు. సో, వాళ్ళు రావడమే ఆడియన్సే కదా! మనలాగే ఫీల్ అవుతారు కదా! మన ఆశలన్నీ తీరుస్తారు. సీత, యష్మి కంపల్సరీ వాళ్ళ ఆటకి, వాళ్ళు చూపిస్తున్న డబుల్ గేమ్‌కి, ఫేక్ ఏడుపులకి నామినేషన్స్‌లో పక్కా వస్తారు. అండ్ వాళ్ళు గనక రియలైజ్ అవ్వకపోతే ఈ వీక్ నా గెస్ కరెక్ట్ అయితే ఎలిమినేట్ అయ్యేది సీత. అండ్ ఆ తర్వాత వెంటనే యష్మి కూడా ఉండే ఛాన్స్ ఉంది. విష్ణు గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే గనక విష్ణుకి ఇంకా టైం ఉంది. స్కోప్ కూడా ఉంది. సో, నామినేషన్స్ ఇలా ఉండబోతున్నాయి. నామినేషన్స్ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వీడియో చూస్తున్నారు కదా! ఇప్పటిదాకా చూసారంటే నచ్చే ఉంటది. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఫైనలిస్ట్ దాకా వచ్చే ఛాన్స్ ఎవరికుంది? ఫస్ట్ వీక్‌లోనే పోయే అవకాశం ఎవరికుంది? ఎవరు ఎంటర్‌టైనర్స్? ఎవరు ఫేక్ ఎంటర్‌టైనర్స్? ఎవరు ఆటగాళ్ళు? ఎవరు ఆడలేరు? ఇలాంటియన్నీ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో ఫాలో అప్‌లో మాట్లాడుకుందాం.